అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమ. ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ 22వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి నవమి, నక్షత్రం జ్యేష్ఠ, కరణం గర వనిజ, పక్షం కృష్ణపక్షం, యోగం అర్చన, రోజు శనివారం, జన్మరాశి వృశ్చిక రాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12:12 నుండి 12:57 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం 6:53 నుండి 7:39 వరకు ఉంటుంది. మరలా ఉదయం 7:39 నుండి 8:24 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:44 నుండి 11:11 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:25 నుండి 25 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఫిబ్రవరి నెల 22వ తారీఖు 2025 సంవత్సరం శనివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వ పాల్గొని నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ఉత్తర పాల్గొని నక్షత్రం 1వ పదంలో ఉంటాయి. సింహరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో చూద్దాం. సింహరాశి వారికి శనివారం నాడు మీ పాలి దశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడం మూడ్లోకి వస్తారు. తోబుట్టువుల యొక్క సహాయ సహకారాల వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాన్ని అందుకుంటారు. కావున వారి యొక్క సలహాను తీసుకోండి. పాత సంబంధాలు, బంధుత్వాల్లో పునరుద్ధరించుకోవడానికి మంచి అనుభూతమైన రోజు. ఈరోజు మీరు ప్రేమలో విచక్షణను వాడండి. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు చేడతాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీ వైవాహిక జీవితం తాలూకా బాధాకరమైన క్షణాలన్నింటినీ కూడా మర్చిపోతారు. అద్భుతమైన ప్రస్తుతాన్ని మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు ఎవరైతే కుటుంబాన్ని దూరంగా నివసిస్తున్నారో వారు వారి యొక్క కుటుంబాన్ని మిస్ అవుతున్నారు. కావున మీ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ యొక్క మనసును కుదుటపరచుకోండి. పనిలో అన్ని విషయాలు ఈరోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి. రోజంతా మీకు చాలా మూడు బాగా ఉంటుంది. మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది. దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది. దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులకు పొందడానికి సహాయపడతాయి. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి. అనుభవజ్ఞుల్ని కలుస్తారు. వారు మీకు భవిష్యత్తు గురించి, ధోరణిల గురించి వారు చెప్పేది వినండి. మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో, సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు. పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజ్ రోజుల్ని భాగస్వామిని మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం, ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మీ భాగస్వామి ఆసరాగా సహాయకరంగా ఉంటారు. మీ ప్రేమ జీవనం, వివాహ ప్రస్తుతంతో జీవితకాలం బంధన కావచ్చు. భాగస్వామి మీ కొత్త పథకాలు, వెంచర్ల గురించి ఒక ఉత్సాహంతో ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి త్వరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కు లేదా సరదాగా బయటికి వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మార్చుకుంటారు. ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల్లో ఉపశమనం కల్పిస్తుంది. ఇతరుల ధ్యాసలను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది. ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పటికే ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేరు. సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ పెంచుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని పెంచుతాయి. ఎవరైతే చాలా రోజుల నుండి తిరిగి లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమైన రోజు ఇదే కాబోతుంది. మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి వెనకాడకండి. ఆత్మవిశ్వాసం లోపం మిమ్మల్ని ఆక్రమించడానికి మీరు అంగీకరించవద్దు. అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. ఇంతకుముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది.
ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవిత రీతిని మానండి. పెండింగ్ లోపల ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ చెప్పుకొస్తాయి. మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం అయితే ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఈరోజు మీ బంధువులు సర్ప్రైజ్ ఇవ్వచ్చు, కానీ అది మీ ప్లానింగ్ దెబ్బతీయవచ్చు. రక్తపోటు గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి. ఇవాళ మీ యొక్కరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తుంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈరోజే. అనవసరమైన టెన్షన్లు వర్రి మీ జీవిత మాధుర్యాన్ని పీల్చేసి పిప్పి చేసి వదులుతాయి. కాబట్టి వీటిని వదిలించుకోండి, లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను ముందుకోగలరు, ఎందుకంటే ఈమె ఇచ్చిన అప్పు తిరిగి మీకు ఇంటికి వచ్చేస్తుంది. మీరు అదుగా కలిసి వెళ్ళిన వ్యక్తులకి సమాచారం అందించడానికి మంచి రోజు. రొమాంటిక్ సాయంత్రం కొంతమంది అందమైన బొమ్మలతో పూలతోటి నిండిపోతుంది. తగిన పరిజ్ఞానం ఉన్నాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు అసలు వారి సమయాన్ని టీవీ ఫోన్ చేయడం ద్వారా ఖర్చు చేస్తారు. మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృద్ధి చేస్తుంది. మీరు మీ భాగస్వామి అద్భుతమైన వార్త అందుకుంటారు. మీ కొత్త వినోదం కోసం ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. ఏవైనా దీర్ఘకాలికంగా వ్యాధులు మిమ్మల్ని బాధిస్తాయి, కావున మిమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ ఉదార స్వభావం మీకు స్నేహితులు అలుసుగా తీసుకోకండి. మీ విశ్వాసం వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అది మీ వైపు వాదనకు తెప్పించి మీకు సహాయం చేసేలాగా ఉపయోగపడుతుంది. మీకు వారిని ఒప్పించడానికి సహాయపడవద్దు. ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో భాగంగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి. మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి సలహాలు సూచనలు తీసుకోండి. ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం. కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి. నిజానిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి. మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. ఆఫీస్లో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు. ఈ రాశికి చెందిన వారు మీ కొరకు చాలా సమయం దొరుకుతుంది. సింహరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. పరిహారం వచ్చి ఒత్తిడిని దూరంగా ఉంచడానికి పాములకు పాలు కోసం పాములాడించే వారికి డబ్బులు ఇవ్వండి. కాబట్టి సింహరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. ఇంకా సింహరాశి వారు అంతా కూడా మంచి జరుగుతుంది. వారికి అదృష్టం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. నక్కతో దొక్కినట్లే అవుతుంది. కేవలం వారితో ఎక్కువసేపు మాట్లాడాల్సి ఉంటుంది. దీనివల్ల అనేక జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి. మీకు